ఫ్రెండ్స్, మనం లైఫ్‌లో సక్సెస్ కాకపోవడానికి మరియు గ్రో అవ్వకుండా ఉండిపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? టాలెంట్ లేకపోవడం లేదా బ్యాడ్ లక్ కాదు. జస్ట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ చేయలేకపోవడం. మనందరం ప్రతిరోజు ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాం. అదే ఫోకస్ వర్సెస్ డిస్ట్రాక్షన్స్. అండ్ ఇక్కడ సాడ్ ట్రూత్ ఏంటంటే చాలా మంది వాళ్ళకి తెలియకుండానే ఈ డిస్ట్రాక్షన్స్‌లో మునిగిపోతున్నారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్‌ఫుల్ పీపుల్ వాళ్ళ ఫోకస్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఒక సీక్రెట్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ సీక్రెట్ టెక్నిక్ వాళ్ళని మరింత ఫోకస్డ్ గా ఉండడంలో, న్యూ స్కిల్స్ ఫాస్ట్ గా అక్వైర్ చేయడంలో అండ్ సక్సెస్ఫుల్ అవ్వడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ సీక్రెట్ టెక్నిక్ పేరే డీప్ వర్క్. ఈ సింగిల్ హ్యాబిటే మిగతా వాళ్ళ నుండి హై అచీవర్స్ ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫోకస్ ని ఇంప్రూవ్ చేయడం చాలా చాలా సింపుల్. జస్ట్ మనం చేయాల్సిందల్లా ఈ బుక్ లో చెప్పిన 4 రూల్స్ ని చక్కగా అర్థం చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలు మన ఫోకస్ ని డబుల్ చేయగలం. ముందుగా ఈ డీప్ వర్క్ మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి 3 యాక్ట్స్ లో డివైడ్ చేశా. యాక్ట్ 1 వాట్, అసలు డీప్ వర్క్ అంటే ఏమిటి. యాక్ట్ 2 వై, ఎందుకు ఇది ఇంపార్టెంట్. యాక్ట్ 3 హౌ, మనం ఎలా డీప్ వర్క్ ని చేయగలం. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్ కి వెళ్ళిపోతాం. యాక్ట్ 1 వాట్ ఈస్ డీప్ వర్క్. బేసికలీ ఈ బుక్ ఏం చెప్తుందంటే మన డే టు డే లైఫ్ లో మనం 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. ఒకటి డీప్ వర్క్, మరొకటి షాలో వర్క్. ఈ రెండింటిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇమాజిన్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక సేమ్ గోల్ మీద వర్క్ చేస్తున్నారు. అయితే పర్సన్ ఏ రోజుకు 12 గంటలు పని చేస్తున్నాడు. ఈ 12 గంటల్లో తను తరచుగా ఫోన్ చెక్ చేస్తూ, మెసేజెస్ కి రిప్లైస్ ఇస్తూ మరియు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ర్యాండమ్ వీడియోస్ చూస్తున్నాడు. బట్ పర్సన్ బి మాత్రం ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ ఫోకస్ తో తన పనిలో పూర్తిగా లీనమై రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తున్నాడు. ఆఫ్టర్ 1 ఇయర్ వీళ్ళిద్దరిలో ఎవరు వాళ్ళ గోల్ ని ఫాస్ట్ గా రీచ్ అవ్వగలరు? ఆబ్వియస్లీ పర్సన్ బి. ఇప్పుడు పర్సన్ ఏ చేస్తున్న వర్క్ ని షాలో వర్క్ అని అంటారు. షాలో వర్క్ అంటే డిస్ట్రాక్ట్ అవుతూ పని చేయడం. ఈ షాలో వర్క్ చూడడానికి ప్రొడక్టివ్ గా అనిపిస్తుంది, బట్ యాక్చువల్ గా ఎక్కువ వాల్యూ క్రియేట్ చేయదు. సక్సెస్ ని స్లో డౌన్ చేస్తుంది మరియు మన టైం ని వేస్ట్ చేసి ఫోకస్ చేసే ఎబిలిటీని వీక్ చేస్తుంది. నెక్స్ట్ పర్సన్ బి చేస్తున్న వర్క్ ని డీప్ వర్క్ అని అంటారు. డీప్ వర్క్ అంటే ఒక పని చేసేటప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇంటెన్స్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తో చేయడం. ఇలా మన వర్క్ ని ఫోకస్డ్ గా చేయడం ద్వారా మన కాగ్నిటివ్ కెపబిలిటీస్ ని వాటి లిమిట్స్ కి పుష్ చేసి హై క్వాలిటీ వర్క్ ని ప్రొడ్యూస్ చేయగలం. ప్లస్ మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయగలం. షాలో వర్క్ తో పోల్చుకుంటే ఈ డీప్ వర్క్ స్కిల్ చాలా హార్డ్ టు రెప్లికేట్. అంటే ఎవరు కూడా మీ స్కిల్ ని, మీ వర్క్ ని కాపీ చేయలేరు. అలాగే మన స్కిల్ బిల్డింగ్ అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ లో ఈ డీప్ వర్క్ బిగ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డీప్ వర్క్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్ వుడీ అలెన్. ఈయన 1969 నుండి 2013 వరకు, అంటే ఈ 44 ఇయర్స్ టైం పీరియడ్ లో 44 ఫిలిమ్స్ ని రాసి వాటిని డైరెక్ట్ చేశారు. అందులో 23 ఫిలిమ్స్ అకాడమీ అవార్డ్ నామినేషన్స్ ని పొందాయి. అయితే ఆ టైంలో అలన్ ఎలక్ట్రానిక్స్ నుండి డిస్ట్రాక్షన్ ఫ్రీగా తన మాన్యువల్ టైప్ రైటర్ లో తన రైటింగ్ ని కంప్లీట్ చేసేవారు. నో మనందరికి వచ్చే కామన్ డౌట్, షాలో వర్క్ చేయడం ద్వారా మనకు వచ్చే లాస్ ఏమిటి? దీన్నే అటెన్షన్ రెసిడ్యూ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుందాం. ఇమాజిన్ మీరు ఒక బుక్ చదువుతున్నారు అనుకుందాం, బట్ సడన్ గా మీ వాట్సాప్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ మెసేజ్ ని చెక్ చేసి మళ్ళీ బుక్ చదవడం ప్రారంభించేటప్పుడు మీ అటెన్షన్ లోని కొంత పార్ట్ ఆ మెసేజ్ లేదా రిప్లై గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా మీ ప్రీవియస్ వర్క్ లో స్టక్ అయిన రెసిడ్యూనే అటెన్షన్ రెసిడ్యూ అని అంటారు. దీనినే సూఫీ లిరోయ్ అనే ప్రొఫెసర్ కొందరు స్టూడెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ లో స్టూడెంట్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక పజిల్ సాల్వ్ చేయమని చెప్పారు. అందులో సెకండ్ గ్రూప్ పజిల్ సాల్వ్ చేస్తున్న టైంలో ఆ టాస్క్ ని ఆపి మరో న్యూ టాస్క్ చేయమని చెప్పారు. బట్ ఫస్ట్ గ్రూప్ పజిల్ సాల్వ్ చేశాక మరో టాస్క్ ని ఇచ్చారు. ఫైనలీ ఇలా సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ చేశాక ఏం తెలుసుకున్నారంటే మనం ఎప్పుడైతే ఒక టాస్క్ నుండి మరో టాస్క్ కి స్విచ్ అవుతామో మన అటెన్షన్ వెంటనే న్యూ టాస్క్ పైకి కంప్లీట్లీ షిఫ్ట్ అవ్వదు. బదులుగా మన మైండ్ లోని కొంత పోర్షన్ ప్రీవియస్ టాస్క్ ని ప్రాసెస్ చేస్తూ వెనకే ఉండిపోతుంది. అలా ప్రీవియస్ టాస్క్ లో స్టక్ అయిన అటెన్షన్ కంప్లీట్ గా మరో న్యూ టాస్క్ పైకి షిఫ్ట్ అవ్వడానికి కొంత టైం అనేది పడుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇన్సైట్ ఏంటంటే మనం చేసే వర్క్ లో మన పెర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీని మాక్సిమైజ్ చేయాలంటే ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఏ టైం అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. అలాగే మనం ప్రొడక్టివిటీ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే హై క్వాలిటీ వర్క్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు టైం స్పెంట్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. అంటే మన వర్క్ లో లేదా మన స్టడీస్ లో బెస్ట్ రిజల్ట్స్ ని అచీవ్ చేయాలంటే మనం స్పెండ్ చేసే ఎవ్రీ మినిట్ ఫుల్ ఇంటెన్సిటీతో వర్క్ చేయాలి. యాక్ట్ 2 వై డీప్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. డీప్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ఇప్పుడున్న న్యూ టఫ్ ఎకానమీలో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ మాత్రమే సర్వైవ్ అండ్ సక్సెస్ఫుల్ అవ్వగలరు. ఫస్ట్, ద హై స్కిల్డ్ వర్కర్స్, ఎవరైతే న్యూ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ మెషిన్స్ తో వెల్ అండ్ క్రియేటివ్ గా వర్క్ చేయగలరు. సెకండ్, ద సూపర్ స్టార్స్, ఎవరైతే వాళ్ళ ఫీల్డ్ లో ది బెస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్. థర్డ్, ద ఓనర్స్, ఎవరి వద్ద అయితే ఎక్కువ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళ మనీని స్టార్టప్స్, న్యూ టెక్నాలజీస్ ఆర్ ఈవెన్ బిగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ ని ఎర్న్ చేయగలరు. బట్ మన దగ్గర న్యూ టెక్నాలజీ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసేంత క్యాపిటల్ ఉండదు. అందుకోసమే మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్ బెస్ట్ అని ఆథర్ చెబుతున్నారు. అయితే మరి అటువంటి పర్సన్ కావాలంటే మనలో ఈ 2 కోర్ ఎబిలిటీస్ ఉండాలి. 1, ద ఎబిలిటీ టు క్విక్లీ మాస్టర్ హార్డ్ థింగ్స్, ఇప్పుడున్న న్యూ టెక్నాలజీని ఫాస్ట్ గా నేర్చగలిగే సామర్థ్యం ఉండాలి. సెకండ్, ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ at an elite level in terms of both quality and speed, ఒక వర్క్ ని స్పీడ్ అండ్ క్వాలిటీగా ఉన్నత స్థాయిలో చేయగలగాలి. మరి ఈ 2 కోర్ ఎబిలిటీస్ మనలో డెవలప్ చేయాలంటే మన వద్ద డీప్ వర్క్ చేసే ఎబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. మరి మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, డీప్ వర్క్ వలన మేమెలా ప్రొడక్టివ్ గా హై క్వాలిటీ వర్క్ ప్రొడ్యూస్ చేయగలమని. కొందరు న్యూరో సైంటిస్ట్స్ ఈ విషయం గురించి రీసెర్చ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని తెలుసుకున్నారు. మనం ఎప్పుడైతే ఇంటెన్స్ ఫోకస్ తో ఒక వర్క్ చేస్తామో అప్పుడు మన బ్రెయిన్ లోని న్యూరాన్స్ చుట్టూ మైలిన్ అనే ఫ్యాటీ టిష్యూ గ్రో అవుతుంది. ఈ టిష్యూ ఇన్సులేటర్ గా వర్క్ చేస్తూ మన బ్రెయిన్ లోని సెల్స్ ఫాస్టర్ అండ్ క్లీన్ గా ఫైర్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ న్యూ సైన్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏమని చెబుతుందంటే, యూ గెట్ బెటర్ అట్ ఏ స్కిల్ యాజ్ యూ డెవలప్ మోర్ మైలిన్ అరౌండ్ ద రిలవెంట్ న్యూరాన్స్. అంటే మన బ్రెయిన్ లోని న్యూరాన్స్ చుట్టూ ఎప్పుడైతే మైలిన్ డెవలప్ అవుతుందో అప్పుడే మనం మన స్కిల్ ఇంకా బెటర్ అవ్వగలం. సో ఇప్పటి వరకు మనం డీప్ వర్క్ అంటే ఏమిటి, డీప్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు డీప్ వర్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం. యాక్ట్ 3, హౌ టు వర్క్ డీప్లీ, ద 4 రూల్స్. డీప్ వర్క్ చేయడానికి ఆథర్ మనకు 4 రూల్స్ చెబుతున్నారు. రూల్ నెంబర్ 1, వర్క్ డీప్లీ. డీప్ వర్క్ ని స్టార్ట్ చేసేందుకు ముందుగా మన వర్క్ ఫిలాసఫీని చూస్ చేసుకోవాలి. నెంబర్ 1, మొనాస్టిక్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ప్రకారం మీరు ఒక మోంక్ లాగా అన్నిటిని విడిచిపెట్టి మీ లక్ష్యాన్ని సాధించేందుకు ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి వెళ్లి అక్కడ మీ గోల్ కోసం వర్క్ చేయడం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్. ఈయన 1974లో విండోస్ బేసిక్ వెర్షన్ ని ప్రోగ్రామ్ చేసేందుకు తాను ఒంటరిగా ఒక లేక్ సైడ్ కోటేజ్ లో లాక్ చేసుకుని ఇన్ జస్ట్ 8 వీక్స్ లో కంప్లీట్ చేశారు. టు బి హానెస్ట్, అలా చేయడం అందరికీ సాధ్యం కాదు. బట్ మనం మన ఇంట్లో ఒక సపరేట్ రూమ్ లో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈజీగా డీప్ వర్క్ అయితే చేయగలం. నెంబర్ 2, బై మోడల్ ఫిలాసఫీ. బై మోడల్ ఫిలాసఫీ అంటే కొంత సమయం మోనాస్టిక్ ఫిలాసఫీని ఫాలో చేయడం అండ్ మిగిలిన టైంలో నార్మల్ లైఫ్ ని జీవించడం. ఇందుకు ఎగ్జాంపుల్ జేకే రోలిన్. ఈవిడ హ్యారీ పోటర్ సిరీస్ ఫైనల్ బుక్ అయిన ద డెత్లీ హాలోస్ రాయాలనుకున్నారు, కానీ ఇంట్లో పిల్లల అరుపులు ఇంకేలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉండడం వలన ఆవిడ ఆ బుక్ ని ఇంట్లో కంప్లీట్ చేయలేకపోయారు. అందుకు ఆవిడ ఒక లగ్జరీ 5 స్టార్ హోటల్లో ఒక రూమ్ ని బుక్ చేసుకుని ఇక్కడే తన రైటింగ్ ని కంప్లీట్ చేశాక ఇంటికి తిరిగి వచ్చి తన ఫ్యామిలీతో నార్మల్ లైఫ్ ని జీవించేవారు. నెంబర్ 3, రిథమిక్ ఫిలాసఫీ. రిథమిక్ ఫిలాసఫీ అంటే మన డైలీ లైఫ్ లో ఒక ఫిక్స్డ్ టైం ని కేటాయించి ఆ టైంలో డీప్ వర్క్ చేయడం. ఇందుకు ఎగ్జాంపుల్ అమెరికన్ కమెడియన్ జెర్రీ సెన్ఫీల్డ్. ఈయన తన ఇంట్లో ఒక వాల్ మీద క్యాలెండర్ ని ఫిక్స్ చేసి ప్రతిరోజు ఒక జోక్ రాశాక ఆ క్యాలెండర్ మీద రెడ్ ఎక్స్ మార్క్ చేసేవారు. నెంబర్ 4, జర్నలిస్టిక్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ప్రకారం మీ హోల్ డే లో ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఆ టైంలో డీప్ వర్క్ చేయడం. ఈ టెక్నిక్ ని ఆథర్ యూజ్ చేస్తున్నారు. ఆథర్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ఫుల్ టైం కంప్యూటర్ ప్రొఫెసర్. అందుకు ఆయన తన స్కెడ్యూల్ ప్రకారం తన హోల్ డే లో ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో డీప్ వర్క్ మోడ్ కి స్విచ్ అయి తన వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. ఈ 4 మెథడ్స్ లో మీ వర్క్ లైఫ్ కి సూటబుల్ అయ్యే ఫిలాసఫీని చూస్ చేసి మీ డీప్ వర్క్ ని స్టార్ట్ చేయండి. రూల్ నెంబర్ 2, ఎంబ్రేస్ బోర్డమ్. డీప్ వర్క్ ని బెటర్ అండ్ ఎఫెక్టివ్ గా చేయాలంటే బోర్డమ్ ని ఎంజాయ్ చేయాలి. బట్ లిటరల్లీ ఈ రోజుల్లో మనమందరం స్మార్ట్ ఫోన్స్ కి అతుక్కుపోయాం. ఒక లైన్ లో 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నా, ఖాళీగా కూర్చున్నా వెంటనే మన మొబైల్ ని ఓపెన్ చేసి టైం పాస్ చేస్తున్నాం. ఇలా చేయడం వలన మన బ్రెయిన్ డిస్ట్రాక్షన్స్ కి అలవాటు పడిపోతుంది. అండ్ ఈ రీజన్ వల్లనే మన ఫోకస్ చేసే ఎబిలిటీ రోజు రోజుకి వీక్ అవుతుంది. సో మన ఫ్రీ టైంలో ఫోన్, సోషల్ మీడియాని యూజ్ చేయకుండా బోర్గా ఉండడం ని ప్రాక్టీస్ చేస్తేనే బెటర్ గా డీప్ వర్క్ అనేది చేయగలం. రూల్ నెంబర్ 3, క్విట్ సోషల్ మీడియా. రియాన్ అనే వ్యక్తి ఒక చిన్న ఫ్లాట్ లో ఉండేవాడు. కన్స్యూమరిస్టిక్ ఇంపల్సివ్ బిహేవియర్ వలన తన ఫ్లాట్ మొత్తం వస్తువులతో నింపేశాడు. ఒక రోజు రియాన్ తన ఫ్లాట్ ని సింప్లిఫై చేయాలని డిసైడ్ అయ్యి తన ఇంట్లో ఉండే అన్ని వస్తువులను కార్డ్బోర్డ్ బాక్స్ లో ప్యాక్ చేశాడు. నెక్స్ట్ మార్నింగ్ నుండి
ఒక 1 వీక్ తన డైలీ రొటీన్లో యూజ్ అయ్యే మెటీరియల్స్ని అన్ప్యాక్ చేసి వాటిని యూస్ చేశాక వాటి చోట పెట్టేవాడు. నెక్స్ట్ 1 వీక్ తర్వాత నోటీస్ చేసి చూస్తే మెజారిటీ స్టాఫ్ని తను అస్సలు ముట్టుకోలేదంట. ఈ స్టోరీ ద్వారా ఆథర్ మనకేం చెప్పాలనుకుంటున్నారంటే, ఎలా అయితే రియాన్ తన ఇంట్లో ఉండే యూజ్లెస్ స్టఫ్ని రిమూవ్ చేశాడో, మనల్ని కూడా మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో యూజ్ అయ్యే సోషల్ మీడియా యాప్స్ని ఉంచుకొని మిగిలిన వాటిని అన్ఇన్స్టాల్ చేయమంటున్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యాప్స్ మన టైం అండ్ అటెన్షన్ని తినేస్తున్నాయి. అందుకు ఆథర్ మనల్ని 30 days సోషల్ మీడియా బ్యాన్ చేయమంటున్నారు. అంటే మన సోషల్ మీడియా యాప్స్ని ఎవరికి చెప్పకుండా డిలీట్ చేయాలి. ఆఫ్టర్ 30th డే మనల్ని ఈ 2 ప్రశ్నలు అడగమని చెబుతున్నారు. 1. ఈ 30 days సోషల్ మీడియా యూస్ చేసుంటే నా లైఫ్ మరింత బెటర్గా ఉండేదా? 2. నేను ఈ సోషల్ మీడియాని ఉపయోగించడం లేదని ఎవరైనా నన్ను పట్టించుకున్నారా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం నో అయితే సోషల్ మీడియాని పర్మనెంట్లీ క్విట్ చేయండి. అదే ఎస్ అయితే సోషల్ మీడియాని యూజ్ చేయండి. బట్ ఒకటి ఎస్ మరొకటి నో అయితే సోషల్ మీడియాని యూజ్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం. అండ్ ఈ బుక్ లో ఆథర్ ఒక మంచి పాయింట్ ని షేర్ చేస్తున్నారు. అదే క్రాఫ్ట్ మ్యాన్ అప్రోచ్. ఎలా అయితే ఒక శిల్పి తన పనిముట్లను ఉపయోగిస్తాడో సోషల్ మీడియాని కూడా అదే విధంగా యూజ్ చేయమని చెబుతున్నారు. ఫైనలీ యూజ్ ఇంటర్నెట్ టూల్స్ ఆర్ సోషల్ మీడియా యాప్స్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. రూల్ నెంబర్ 4. డ్రైన్ ద శాలోస్. మీకు తెలుసా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ని ఆటో పైలట్ లో గడుపుతున్నాం. అసలు మన టైం అండ్ ఎనర్జీని మన గోల్స్ కోసం యూస్ చేస్తున్నామా లేదా అని అస్సలు ఆలోచించడం లేదు. అందుకోసమే ఆథర్ మన డే టైంలోని ఎవ్రీ మినిట్ని షెడ్యూల్ చేయమంటున్నారు. ఇలా చేయడం ద్వారా మన టైంని ఎఫిషియెంట్గా డీప్ వర్క్ చేయడం కోసం యూటిలైజ్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఇదే డీప్ వర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని మరోసారి రివైజ్ చేసేద్దాం. నెంబర్ 1. డీప్ వర్క్ అంటే ఒక పనిని డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫుల్ ఫోకస్తో చేయడం. నెంబర్ 2. డీప్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న న్యూ టఫ్ ఎకానమీలో కాంపిటీషన్ కన్నా ముందు నిలవాలంటే మన వద్ద డీప్ ఫోకస్ చేసే ఎబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం మన ఫీల్డ్లో ది బెస్ట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయగలం. నెంబర్ 3. డీప్ వర్క్ చేయడానికి ఆథర్ 4 ఫిలాసఫీలని చెప్పారు. మొనాస్టిక్ ఫిలాసఫీ, ఒక మోంక్ లాగా కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయి మన గోల్ మీద వర్క్ చేయడం. బై మోడల్ ఫిలాసఫీ, కొంత సమయం మోనాస్టిక్ ఫిలాసఫీ ఫాలో చేయడం అండ్ మిగిలిన టైంలో నార్మల్ లైఫ్ ని జీవించడం. రిథమిక్ ఫిలాసఫీ, డైలీ ఒక ఫిక్స్డ్ టైం ని కేటాయించి ఆ టైంలో డీప్ వర్క్ చేయడం. జర్నలిస్టిక్ ఫిలాసఫీ, మన హోల్ డేలో ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో డీప్ వర్క్ చేయడం. నెంబర్ 4. ఎంబ్రేస్ బోర్డమ్, మన ఫ్రీ టైంలో బోర్గా ఉండడంని ప్రాక్టీస్ చేస్తేనే తర్వాత మన స్టడీస్ లేదా వర్క్లో కాన్సన్ట్రేట్ చేయగలం. నెంబర్ 5. విత్ సోషల్ మీడియా, మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మనకు వాల్యూ యాడ్ చేసే సోషల్ మీడియా యాప్స్ని ఉంచుకొని మిగిలిన వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. నెంబర్ 6. డ్రైన్ ద శాలోస్, మనం మోస్ట్ ఆఫ్ ద టైంని ఎలా స్పెండ్ చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. అండ్ ఇది చాలా బిగ్ ప్రాబ్లం. సో ట్రై టు షెడ్యూల్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ డే. ఫైనలీ డీప్ వర్క్ ఎలా చేయాలో మీరు నేర్చుకున్నారు. సమ్ ఫైనల్ వర్డ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి నేను 100 లైక్స్ లేదా 100 సబ్స్క్రైబర్స్ ఆశించడం లేదు. బదులుగా మీ నుండి మినిమం 100 వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఆశిస్తున్నా. అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్స్ కావచ్చు. లైక్ నా ఎక్స్ప్లెనేషన్, నా వర్డ్స్, వాయిస్ ఓవర్, రీసెర్చ్, ఎనీథింగ్. ప్లీజ్ ప్రతి ఒక్కరు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.